నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే గొండు శంకర్రావు అన్నారు. శనివారం గారా మండలం అంపోలులో వేలామ సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. నిరుపేదలను గుర్తించి వారి అభివృద్ధికి తోడ్పడాలని, అప్పుడే సంఘాలు బలపడతాయని సూచించారు. ఓం ఆదిత్యగానో వృషభోన యుష్మో గణాగణత్వో వనచ్చనీనాం సంకందనో నిమిష ఏకవీరశతం సేనాయత్సాగమింద్ర హరనిర్శిరోదాపి. ఓకే, దక్షాలు నవధాన్యాలు చూపించారు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ల శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ నామ సంపూర్ణ. ఏచెర్ల మండలం కుంచాల కూర్మయ్యపేట గ్రామంలోని దేవి ఆశ్రమంలో శ్రావణ మాసం పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. శనివారం జరిగిన కార్యక్రమంలో 1001 మెరుపులకు కుంకుమార్చనలు చేపట్టారు. ఆశ్రమ పీఠాధిపతి తేజోమూర్తుల భాస్కర్ శర్మ మాట్లాడుతూ 7 అడుగుల ఏకశిల అమ్మవారి విగ్రహంతో పాటు 9 అడుగుల శ్రీచక్ర ప్రతిమకు ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. సోంపేట మండలం కేంద్రంలో శనివారం సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఆడంబరంగా నిర్వహించారు. స్థానిక థియేటర్లో ఆయన నటించిన అతడు చిత్రాన్ని ప్రదర్శించారు. థియేటర్ ప్రాంగణంలో మహేష్ బాబు చిత్రపటానికి పూలమాలలు అలంకరించి పాలాభిషేకం చేశారు. అభిమానులు కేక్ కట్ చేసి పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. జన సైనికులు, అభిమానులు, నాయకులు మధ్య ఘనంగా తాటికాయల వీరబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాటికాయల వీరబాబు జన్మదిన వేడుకలను కాకినాడ రూరల్ మండల రాయుడుపాలెం తన కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తలు, జన సైనికులు, జనసేన నాయకులు మధ్య కేక్ను కట్ చేసి శాల్వాతో పూలదండలు వేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రమణయ్యపేట గ్రామ కోఆర్డినేటర్ రామిశెట్టి సునీల్, గ్రామ ఉపాధ్యక్షులు కొడుపూడి పూర్ణ వెంకట. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తాటికాయల వీరబాబు గారి జన్మదినం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అంతా కూడా రాయుడుపాలెం ఆఫీస్ దగ్గర అంగరంగ వైభవంగా ఈరోజు బర్త్డే వేడుకలు జరపడం జరిగింది. తాటికాయల వీరబాబు గారి కోసం చెప్పాలంటే జనసేన పార్టీ కాదు, ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా చిరంజీవి గారి ఫ్యామిలీని ఎంతో నమ్ముకుని రాజకీయంలో తన లైఫ్ అంతా కూడా ఖచ్చితంగా చిరంజీవి గారి ఫ్యామిలీకే పనిచేయాలి, ఖచ్చితంగా చిరంజీవి గారి ఆశయాలను ముందు తీసుకెళ్ళాలి, తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందు తీసుకెళ్లాలని ఒక మంచి సదుద్దేశంతో రాజకీయంగా సేవ చేయాలని గత 14 సంవత్సరాలుగా కూడా రాజకీయాల్లో మరి ఈరోజు ఒక మంచి స్థాయిలోకి వచ్చారు. అదే కాకుండా రాబోయే రోజుల్లో రమణయ్యపేట గ్రామం నుంచి మరి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మంచి విజయాన్ని రావాలని చెప్పేసి ఒక అభిమానిగా, ఒక మిత్రుడిగా మీ అంతా కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా సోదరుడు సమానం అయినటువంటి తాటికాయల వీరబాబు జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గారు బర్త్డేన వేడుకలు ఇంత ఘనంగా మన జనసేన కార్యకర్తలందరూ సపోర్ట్ చేయడం వల్ల ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే తమ్ముడు గౌరవనీయులు కాకినాడ రూరల్ శాసనసభ్య వర్యులు శ్రీ పంతం వెంకటేశ్వరరావు గారికి ఎంతో ఆప్తుడు, నమ్మకమైన మనిషి. ఇటువంటి వ్యక్తి రేపు జరగబోయే రమణయ్యపేట గ్రామ పంచాయతీలో రిజర్వ్ ఓసీ కనుక అవుతే సోదరుని సర్పంచ్ క్యాండిడేట్ గా నిలబెట్టడుకు నా సోదరులందరూ నాతో పాటు కష్టపడి తమ్ముడికి అఖండ మెజార్టీ చేకూర్చాలని, నెక్స్ట్ బర్త్డేకి అది కానుకగా ఇవ్వాలని సోదరులందరినీ కూడా వేడుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా స్టేట్ జాయింట్ సెక్రటరీ గారు మన తాటికాయల వీరబాబు గారికి మా ప్రియమిత్రుడు, అలాగే ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఆపద బంధువుడు ఇటువంటి వీరబాబు గారు
ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఆ భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని, అలాగే మన రూరల్ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు పంత నానాజీ గారు ఆశీస్సులతోటి రేపు రాబోయే లోకల్ ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారు ఈయనకి అండదండలుగా ఉండి ఈయన్ని సర్పంచ్గా, రమణయ్యపేట గ్రామానికి సర్పంచ్గా ఈయన అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు లేని నాకు దేవుడిచ్చిన కోట్లాది మంది తోడబుట్టిన వాళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు అని మంత్రి లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. తల్లికి వందనం చేసి స్త్రీశక్తిని మహాశక్తిగా మార్చే కూటమి ప్రభుత్వ సంకల్పానికి ఆడపడుచుల అనురాగ బంధమే బలమన్నారు. సోదరి లేని తనకు మంగళగిరి మహిళలే అక్క చెల్లెళ్ళు అన్నారు. ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్కు మంగళగిరి మహిళలు రాఖీలు కట్టారు. నన్ను కాదు మీరు ప్రశ్నించేది, మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడున్న వైసీపీ నేతలు నన్ను అడ్డుకుంటామని వస్తున్నారు. అడ్డుకోవాల్సింది నన్ను కాదు, ప్రశ్నించాల్సింది నన్ను కాదు, మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేను గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు మాత్రమే టీచర్లుగా ఉండాలని జీవో 3 ఇస్తే 2020లో సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించకుండా జీవో కొట్టేసేలా చేసింది మీ నాయకుడు కాదా? 4 ఏళ్లకు కనీసం ఆ సమస్యపై పట్టించుకున్నారా? ఈ గిరిజన మా వాళ్ళ కోసం నేను పోరాడతా, మళ్ళీ వాళ్ళ హక్కులు వాళ్లకు వచ్చేలా నేను చెప్తా. వాళ్ళు అంటున్నారు ఇప్పుడు వచ్చి నన్నేదో ప్రశ్నిస్తారంట. నన్ను కాదు మీరు ప్రశ్నించేది, మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. సమాధానం చెప్పమంటున్నా. గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి 1/5/11/86లో నందమూరి తారక రామారావు గారు అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కొన్ని సవాళ్లు ఎదుర్కొంటే రాజ్యాంగబద్ధంగా ఇవ్వచ్చని మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికి మళ్ళీ నేనే ఒక జీవో ఇచ్చాను. జీవో నెంబర్ 3 10/1/2000లో నేనే జీవోనిచ్చా. ఆ జీవోని పోగొట్టింది వీళ్ళు 22 ఏప్రిల్ 2020. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్లు పట్టించుకోవాలా. 2020 అంటే ఎలక్షన్ జరిగింది 2024. అవునా కాదా? ఎవరి తప్పని నేను అడుగుతున్నా. ఎవరి తప్పు? వైసీపీ తప్పై చేతులపై ఎత్తండి. ఏమమ్మా? కాబట్టి వైసీపీ నాయకులు ఈ పాడేరుకొచ్చి నేల మీద మీ ముక్కును గీసుకుంటే అప్పుడు బుద్ధి వస్తుంది మీకు. మీ నాయకుడిని అడగండి, ఎందుకు చేయలేకపోయారు అడగండి. అడిగేది చేత కాకపోతే మీరైనా క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. మీరు అది కూడా చేయకుండా ఇప్పుడు నన్ను అడగడానికి మీకు ఎలాంటి అర్హత లేదు. కానీ ఒకటే చెప్తున్నా, ఈ గిరిజన ప్రాంతం నా సొంతం, ఈ గిరిజనులు నా వాళ్ళు, ఈ గిరిజనులకు అన్యాయం జరగడానికి వీలు లేదు. మీతో నేనుంటా. వాళ్ళు అనుకుంటున్నారు
బాబాయిని చంపి వేరే వాళ్ళపైన నేరం వేసినట్టు తప్పు చేసి నా మీద నేరం వేయాలనుకుంటున్నారు. నేను చాలా మొండి. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో ఈరోజు శ్రావణ మాస 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుండి రాత్రి 8:30 వరకు లలిత సహస్రనామ శ్రీ చక్ర కుంకుమార్చనలు అర్చకులు స్వాయి శర్మ ఆధ్వర్యంలో కనుల వైభవంగా జరిగింది. చిల్లంగి గ్రామస్తులతో పాటు ఇతర గ్రామస్తులు కూడా తరలివచ్చి కుంకుమార్చనలో పాల్గొని స్వామివారిని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులవుతారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. బుద్ధ శ్రీమన్నారాయణ, పొలిమేర చిన్న సంగన బాబురావు, బొడ్డేటి చిన్న బుద్ధ బాబ్జీ, అరవ వెంకన్న గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేయించేసుకున్న శ్రీ 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 అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధానంలో ఈ రోజు శ్రావణ మాస 3వ శుక్రవారం మరియు వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని మన లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయంలో ఉదయం వేకువజామ 4 గంటల నుంచి లక్ష్మీనారాయణకి అనేక కుంకుమార్చన జరిగాయి. తదుపరి సాయంత్రం ఆ లలితా పరాభట్టారికాదేవి యొక్క లలితా సహస్రనామంతో ఎంతో దివ్యంగా ఎంతో వైభవంగా మహిళా భక్తులందరూ కుంకుమార్చన చేశారు. తదుపరి ఆ లక్ష్మీనారాయణ స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన కర్పూర నీరాజన ఇవ్వడం జరిగింది. దీంతో ఈ రోజు శ్రావణ మాస వరలక్ష్మి వ్రత దినాన్ని మనం ఇలా జరుపుకున్నాం. మరి ఈ యొక్క దేవాలయం అనేది ఈ గ్రామం అనేది దినదినాభివృద్ధి కావడానికి ఆ లక్ష్మీనారాయణ స్వామి వారి అనుగ్రహం ఎంతో ఉండాలని మరేమైనా కోరుకుంటూ లక్ష్మీరమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద. నమస్తే, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ వైద్య సేవలో అందరి కొంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడికి అండగా ఉంటారని, అందుకు ఉదాహరణ ఈ రోజు 12 మందికి 18,50,000 విలువ చేసే చెక్కును అందజేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, రాష్ట్ర అభివృద్ధి చేసేగా ముందుకు వెళ్తుందని అన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ఉండాలి, ఈ రాష్ట్రం ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్గా ఉండాలని చెప్పి వాళ్ళకి ఎంతో పనిచేస్తారని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఆ విధంగా ఈ రోజున ఎన్టీఆర్ వైద్య సేవలు బ్రహ్మాండంగా అందించడం జరిగింది. అయినప్పుడు కూడా కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళకి అధికంగా ఖర్చులు అవుతున్నప్పుడు అత్యవసరంగా వైద్యం చేయించుకోవడం, వాళ్ళు అప్పటికప్పుడు వైద్యం చేయించినప్పుడు చాలా ఎక్కువ ఖర్చులు అవుతున్న సందర్భంలో అవన్నీ కూడా వాళ్ళకి భారం అవుతుంటే కుటుంబాలకి మా దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు దృష్టిలో పెడితే ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ రోజున అందరికీ కూడా చెక్కులు పంపించడం జరుగుతుంది. చూశారు, ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఇప్పటికీ సుమారు 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఉండేవాడి కార్యక్రమం ఈ రోజున 12 చెక్కులు ఇచ్చాం అందరికీ. 12 చెక్కులు కూడా 18,50,000 రూపాయలు ఇచ్చాయి. అలా చూసుకుంటే కలెక్టర్ నగరంలో ఈ సంవత్సర కాలంలో సుమారు 5 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా లెక్కలు ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారికి కుటుంబాలందరి తరపున ఆయనకి భగవంతుడు ఆయుర్వేదం ఇచ్చి చల్లగా చూడాలని, అదే మరి ముఖ్యంగా ఆయన
ఆదిలక్ష్మి గృహ ప్రవేశానికి వచ్చి ఆశీర్వదించిన ఎంపీ సానా సతీష్ కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో తలాటం బుజ్జి ఆదిలక్ష్మి దంపతుల నూతన గృహ ప్రవేశానికి రాజ్యసభ సభ్యులు ఎంపీ సానా సతీష్ వచ్చి దంపతులను ఆశీర్వదించారు. తలవాటం దుర్గాబాబు అనంతలక్ష్మి దంపతులు, పరాటం బాబీ విశాలక్ష్మి దంపతులు, పలాట మురళీకృష్ణ వరలక్ష్మి దంపతులను మరియు తల్లి తలాటం లక్ష్మి మర్యాదపూర్వకంగా పలకరించి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఆయనతో పాటు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, ఎమ్మెల్సీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ బాబు, పెండం దొరబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రె వెంకటరాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత రాయపరెడ్డి రాజా, మాదారపు తాతాజీ, యూత్ సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, జనసేన నాయకులు, జన సైనికులు, గ్రామస్తులు, బంధువులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.